వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఇష్టమైన క్రిస్పీగా రొయ్యల పకోడీ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? క్రిస్పీ రొయ్యల పకోడీకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా ఇవి ఆవిరిలో వేసుకున్న రొయ్యలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, గరం మసాలా, శనగపిండి, ఉప్పు, అల్లం చిల్లిపాయ పేస్టు, కొద్దిగా కారం. ఇది మన చాయిస్ అండి, మన ఇష్టం. నిమ్మరసం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా కొద్దిగా శనగపిండి వేసుకొని దీంట్లో జల్లి పడదాము. కార్న్ఫ్లోర్, సాల్ట్, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తీసి బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా చూసారు కదా, ఇలా కలుపుకుందాము. పిండి కలుపుకున్నాం కదా, ఇట్లా పకోడీ మాదిరి మొత్తం కలిపేసుకొని ఇలా కూడా చేసుకుందామండి. వాటిని ఇట్లా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా ఇట్లా చేస్తే, అందుకని ఇలా ఒక వెరైటీ చేద్దామని ఇట్లా చేస్తున్నాను. దాంట్లోని బాండీ పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కాక చేసుకుందాం. చిన్న బాండీ పెట్టానండి, ఆయిల్ మరీ ఎక్కువగా పోసుకోకుండా, అది మళ్ళీ పాడైపోయిద్దని. హీట్ ఎక్కి ఒక్కొక్కటి వేసుకుంటే కూడా వేసుకుందాము. ఇలా పిల్లలకి ఇష్టం కాబట్టి ఇట్లా చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి ఎంబటే తిప్పకుండా ఒక్క నిమిషం ఆగాక చూద్దాం. సిమ్లో పెట్టి కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయండి బాగా. కూడా వేగాయి, ఇవి కూడా తీసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం కదా, అవి వేగినాయండి. అవి కూడా తీసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. చూశారు కదా క్రిస్పీగా ఉండే పకోడీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. దీంట్లో నిమ్మరసం వేసుకొని తినొచ్చు, మన ఇష్టం అండి. వద్దనుకుంటే మానుకోవచ్చు, మన చాయిస్ అది. ఇలాంటి క్రిస్పీ పకోడీ, రొయ్యల పకోడీ మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.